టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకుని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు డైరెక్ట్ చికెన్ ఫ్రై చెప్పుతుంది, చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే కొద్దిగా నేను ముందే శుభ్రం చేసుకొని వాటర్ అంతా కారిపోనికి జల్లెడ వేసుకున్నాను అండి. కొద్దిగా మనం వెనిగర్ వేసుకుని శుభ్రం చేసుకుని చాలా బాగా శుభ్రం అయిపోతుంది. 2 సైజు పెద్ద ఆనియన్ తీసుకున్నాను. మనం నీళ్ళు కోసుకోవాలి. ఆనియన్ అనేది నీళ్ళు కోసుకుంటే చాలా మంచిగా దూరగా ఫ్రై అయిపోతుంది. మనం బిర్యానీ ఆనియన్ ఎలా ఫ్రై చేసుకుంటానో అలాగనే అండి. ఎక్కడైతే ఆయిల్ కొద్దిగా హీట్ అయినా ఎక్కువ నేను ఫ్రై చేసుకుంటానండి. మనకు ముందు ఆనియన్తోనే పండింది, అందుకోసం నేను ముందే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకునేక గ్యాస్ అందరం బంద్ చేసుకోవాలండి. మనం కొంచెం ఇలా చల్లగా చేసుకోవాలండి, పొడి చేసుకోవాలి, లేకుంటే కొంచెం హీట్కి నల్లగా అయిపోతుంది ఆనియన్ అనేది. ఇదే ఆయిల్లో 2 ఆలు ఫ్రై చేసుకోవాలండి. ఆలు అయితే చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. రైస్లో కానీ చాలా బాగుంటుంది ఆలు అనేది. అందుకోసం నేను 2 ఆలు తప్పక వేసుకుంటానండి. మా పిల్లలకు ఆలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం ఆలు కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ సపరేట్ బొగనం తీసుకునేది చికెన్ అంతా దాంట్లో వేసుకోవాలా. కొద్ది కూడా వాటర్ వేయకదండి, వాటర్ అంతా కారిపోవాలా. తగినంత రెడ్ చిల్లీ వేసుకున్నాను, తగినంత సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నానండి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇవన్నీ వేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చండి. కరివేపాకు మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుండా వేసుకోవచ్చండి. పుదీనా, కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి. ఇక్కడైతే చికెన్ ప్యాకెట్ వేసుకుంటాను. చికెన్ ప్యాకెట్ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మన కాడ కొద్దిగా ధనాల మసాలా అన్నీ వేసుకోవచ్చండి. ఇక్కడైతే కట్ వేసుకోవచ్చండి. కట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాం, చాలా చిక్కగా టేస్ట్ రావాలి కాబట్టి కట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుని ఇక్కడ ఆనియన్ ఫ్రై చేసుకునేది దీనికి వేసుకోవాలండి. మనం ఎంతైనా ఆనియన్ ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా చిక్కగా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది చికెన్ ఫ్రై అనేది మనకు 1 వారం అనే నీళ్ళు ఉంటుంది, ఏం చెడిపోదండి. మనం ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మసాలాలను వేసుకుని చాలా చిక్కగా కలుపుకోవాలండి, వాటర్ వేయకుండా. చూడండి కట్లోని వాటర్ ఉంటుంది, చికెన్లో కూడా వాటర్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకున్నాక దీంట్లో గరం మసాలా, ఇలాచి, లోం చెక్కల, సాజీర ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్ ఫ్రై చేసుకునే దాంట్లోనే ఆలు ఫ్రై చేసుకున్నాండి. ఆలు ఆయిల్ ఒకేసారి వేసుకున్నాక పైనుంచి వేసుకోవాలండి. ఆలు అనేది కొంచెం మనం లైట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో, అందుకోసం పైనుంచి వేసుకొని ఇవన్నీ కలుపుకుండా అలా సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఎంత బాగా సిమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం గ్యాస్ హైలో పెడితే ఏమైందంటే మన అడుగు అనేది చికెన్ది మారిపోతాయి అంతా. అందుకని సిమ్లో మనం కుక్ చేస్తుంటే అదే ఆవిరికి ఇవన్నీ కుక్ అయిపోతాయండి. మనకు వాటర్ వేయడానికి అవసరం లేదు, ఆ చిటిక మటికి కలుపునికి అవసరం. చూడండి మంచిగా కుక్ అయిపోయింది. ఆలు కూడా బాగా మంచి కుక్ అయిపోయింది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ పెట్టుకోవచ్చు. ఇది రైస్లో అయితే చాలా బాగుంటుంది, చపాతీలు ఇంకా చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీలో అందరు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసినాక కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.